पूरा हैंडीकैप है। पूरा हैंडीकैप। अच्छा रिपोर्ट बना, हमें कोई रिपोर्ट बना के अच्छा दूसरे में भी शेयर कर दो आपके रहते ना। के वजह से नेशनल अवार्ड मिला कंपनी को, गीतांजलि जेम्स को राष्ट्रपति अवार्ड मिला, पीडब्ल्यूडी लोगों को, हैंडीकैप्ड लोगों को इन लोगों जॉब दिया बोल के नेशनल अवार्ड दिया। अभी वही हैंडीकैप्ड लोगों को रोड पे लेके आए इन लोग पूरा मिलके। वो कौन, वो जो नीरव मोदी है और चौकसी होने दो, कोई भी होने दो, सब लोग मिलके पूरा हैंडीकैप्ड लोगों को रोड पे लेके आए। अभी वो नेशनल अवार्ड किधर गया, इन लोग कैसे लेके आया, किसके वजह से नेशनल अवार्ड आया इन लोगों को? फिजिकली हैंडीकैप्ड वाले इधर काम किया इसीलिए उन लोगों को नेशनल अवार्ड आया। अभी वही लोग पूरा फिजिकल हैंडीकैप्ड लोगों को पूरा रोड पे लेके आए। हमको कैसे भी करके हमको जॉब चाहिए, किसी हालत में उन लोग कुछ भी करने दो, हमको जॉब कैसे भी करके हमको जॉब दिलाना है। बस नष्टपरिहारम जो भी है वो, जो हम लोग तुम लोगों को थोड़ा पैसा देगा, तुम लोग हट जाओ बोले तो नहीं होता, हमको जॉब चाहिए। जरा हिंदी మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి సైడ్ జరగాలన్నా. ఇన్ని హ్యాండిక్యాప్ ఉన్నారా? డిఆర్డీ వాళ్ళు మరియు కంపెనీ వాళ్ళు అక్కడ ఉపాధి కల్పిస్తామని తీసుకొని వచ్చారు. ఇప్పుడు నాకు 13,000 రూపాయల జీతం, నేను మ్యారేజ్ చేసుకున్నాను, 2 పిల్లలు. మా జీవితం ఇప్పుడు అనాథలా అయిపోతుంది. ఇంతవరకు ఏ సీఎం కానీ, ఏ ఐటీ శాఖ మంత్రివర్యులు కానీ, లోకల్ ఎమ్మెల్యే సర్పంచ్లు కూడా బుద్ధి లేదు. ఇంతవరకు ఏ స్పందన లేదు మా మీద. ఇమ్మీడియట్గా వచ్చి మా సమస్యని పరిష్కారం చేసేంత వరకు మేము ఉద్యమం కొనసాగుతామని ఈ మీడియా ద్వారా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాం. లోకల్ లీడర్ ఎవరు రాలేదా? మీరు లోకల్ ఎమ్మెల్యే గారు రాలేదు, సర్పంచ్ కూడా రాలేదు, ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. కంపెనీ యజమాన్యం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్ని రోజులతో కూర్చున్నారు మీరు? నారాయణ మండల్, విలేజ్ నిజాంపేట్. అయితే మేము డిఆర్డీ నుంచి వచ్చాం సార్, 2009లో వచ్చినాం. అప్పుడు మాకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు, ఆ తర్వాత 3,000 పేమెంట్ ఇచ్చిండు. ఇప్పుడు నా జీతం 13,000. మా జీవితం ఏం కావాలి సార్? ఇప్పుడు నీరవ్ మోడీ 11,000 స్కామ్ చేసిండు, ఆ స్కామ్ చేసి మమ్మల్ని బలి చేస్తుండు. మరి ఇంతమంది జీవితాలు ఏం కావాలి సార్? మాకు గవర్నమెంట్ గౌరవ కేసీఆర్ గారు, మరి గౌరవ మంత్రివర్యులు, ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు న్యాయం చేయాలని మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంతమందికి న్యాయం కావాలా సార్? మాకు టోటల్ ఎంత మంది? టోటల్ 500 మంది ఉంటారు సార్. వికలాంగులు 200 మంది ఉంటారు. కింద నడిచే వాళ్ళు ఉన్నారు సార్, చాలా మంది కింద నడిచే వాళ్ళు ఉన్నారు. డిపార్ట్మెంట్ కలిసి ఎంత మంది ఉన్నారు? 534 మంది. అందులో పిఎస్సి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు 200 మంది ఉంటారు. మిగతా వాళ్ళు నార్మల్ పర్సన్ ఉంటారు సార్. మా జీవితాలు ఏం కావాలి? మాకు ఎవరు జాబ్ ఇస్తారు? మా ఏజ్ అంతా అయిపోయింది, మా ఏజ్ గవర్నమెంట్ ఏజ్ బి అయిపోయింది. మాది ఏ కంపెనీలో తీసుకోరు. మాకు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం? మేము 10 సంవత్సరాలు అవుతుంది సార్. 10 సంవత్సరాలు చేస్తున్నాం. మా జీతం 13,000 సార్. మాకు 13,000 ఎవడు ఇస్తారు మాకు? ఇప్పుడు మా భార్య పిల్లలు ఏం కావాలి? మేము ఎంతో ఆశలు పెట్టుకొని కంపెనీలో లైఫ్ ఉందని వచ్చినాం మేము. అసలు మాకు మేము రాత్రి నిద్ర పడతలేదు, పండుకుంటే మాకు మా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి సార్. మాకు ఎట్లా చేసి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మా రాష్ట్ర ప్రభుత్వానికి, మన కేంద్ర ప్రభుత్వానికి మాకు న్యాయం చేయాలి. మాకు జాబ్ కావాలా సార్?